తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కానీ ఈరోజు నా ప్రాణం కన్నా ఎక్కువైన నా కూతురు మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చింది. ఈరోజు నాకు మళ్ళీ పునర్జన్మ పొందినట్టుంది. నేను ఇంకా బతికున్నాను అన్న నమ్మకం వచ్చింది. నిజమే నాన్న, ఎంతో అపురూపంగా మీరు నన్ను పెంచారు. నాకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించిన నా భర్త, కుటుంబం ఇలా అందరినీ వదిలేసి నేనేంటో తెలియని పరిస్థితుల్లో నేను ఇంకో చోటున్నాను. అక్కడ నన్ను అభిమానించే వాళ్ళున్నా నా వాళ్ళంటూ నాకెవ్వరూ లేరు. నాన్న వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు కడుపులో పెరుగుతున్న రూపానికి ధైర్యం చెప్తూ నా గమ్యం ఏంటో తెలియని పరిస్థితుల్లో నేను మానసికంగా ఎంతో వేదనని అనుభవించాను నాన్న. ఇంకా ఎప్పటికీ నాకు గతం గుర్తుకు రాదు. నా వాళ్ళని కలుసుకోలేనేమోనన్న నిరాశలో ఉన్నప్పుడే ఆ గుడికి రావటం, మీ అందరినీ చూడటం. ఇప్పుడు నా కళ్ళ ముందుకు ఎవరొస్తున్నారో వాళ్ళు నాకు గుర్తుకొస్తున్నారు నాన్న. కానీ ఈ గుండెకి తట్టుకోవడం కష్టంగా ఉంది. మీ అందరినీ ఇన్నాళ్ల తర్వాత ఇలా చూస్తుంటే ఒకసారి చూడండి. జరగండి, మీరందరూ పక్కకు జరగండి. నువ్వు ఎమోషనల్ అవ్వద్దని చెప్పాను కదమ్మా. నాన్న అజయ్, మీ అమ్మ ఒకప్పుడు రాక్షసి. ఎంతో మంది జీవితాల్ని నా చేతులతో నాశనం చేశాను. అయినా అమ్మనే కదా. నీ మీద మమకారాన్ని మాత్రం నేనెప్పుడూ చంపుకోలేదు నాన్న. నీ చిన్నప్పుడు కూడా నిన్ను ఎంతో గారాబంగా పెంచాను నాన్న. నా కొడుకు ఎప్పుడు బావుండాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను. కానీ నీకు పిల్లలు పుట్టే వయసులో నిన్నొక పసిపిల్లాడిగా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. మనం చేసిన తప్పులకి మనం ఈ కర్మను అనుభవిస్తున్నాం. మనం మారి చేసిన మంచి ఎంతో కొంత మనకు దక్కితే మనకి పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నాను. నమస్కారం అమ్మా. దేవమ్మా, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు చేసినటువంటి మంచిని ఎలా పొగడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను మీ ఇంటికి ద్రోహం చేసిన మనిషినమ్మా. దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడిగాను. కానీ ఇందులో నేను మీకు చేసిన మంచే ఉందమ్మా. నువ్వు చేసింది నీకు తెలియకపోయినా దానివల్ల ఎంత గొప్ప విషయం జరిగిందో నాకు ఈరోజు తెలుసు. ఆ రోజు నీ కొడుకు కోసం నువ్వు దండం పెట్టుకోవడానికి
మీ ఊరి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నావు కదా, అప్పుడే మా కోసం ఆలోచించి ఆ అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తీసుకొచ్చి మాకిచ్చావు. నువ్వు ఆ గుడి గురించి మాకు చెప్పకుండా ఉండుంటే నాకసలు తెలిసేదే కాదు. అక్కడికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన కూడా వచ్చుండేది కాదు. నువ్వు చెప్పబట్టే మేమందరం ఆ గుడికి వెళ్ళాం. అక్కడ నిజంగానే అమ్మవారు మమ్మల్ని కరుణించింది దేవమ్మ. మా మా భానుమతి మాకు కనిపించింది. ఏంటమ్మా మీరనేది? భానుమతి కనిపించిందా? అవును దేవమ్మ. ఇంకా లేదు, ఎప్పటికీ తిరిగి రాదు అని అనుకున్నటువంటి నా కోడలు నా కంటికి కనిపించింది. మరి ఎన్ని రోజులు ఎక్కడుందమ్మా? ఏమైపోయింది? ఎందుకు దూరంగా ఉంది? తను గతాన్ని మర్చిపోయింది. వేరే ఊళ్ళో ఉంది. తన పేరు ఇంకోలా బయటకొచ్చింది కాబట్టి తను బ్రతికే ఉందని మేం కూడా గ్రహించలేకపోయాం. కాని నువ్వు చెప్పినటువంటి ఆ అమ్మవారి సన్నిధిలో మా ఇంటి దీపం మాకు కనిపించింది. మా భానుమతి ఇప్పుడు మాతోనే ఉంది. తను ఇప్పుడు మా అందరినీ గుర్తుపట్టింది. ఈ ప్రపంచంలో అసలు ఇంతకు మించిన అద్భుతం ఇంకొకటి ఉంటుందని నేనైతే ఇప్పుడు అనుకోవడం లేదు. ఇది జరిగిందంటే కేవలం కేవలం నీ వల్లే, నువ్వు చెప్పడం వల్లే జరిగింది. అందుకే నీకు ఎంత కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా అది అది నాకు తక్కువే అనిపిస్తుంది. అమ్మా, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి లేదు. నన్ను మార్చిన మనిషి భాను. అలాంటి తల్లి ఇలా కాలం చేసిందనుకుని నేను ఎంతో బాధపడ్డాను. కాని తను మీ దగ్గరికి చేరుకోవటం, మీరందరూ సంతోషంగా ఉన్నారు అంటే చేసిన మంచి ఎక్కడికి పోలేదని ఇదిగో ఇలా తెలుస్తుంది. పోనీలేండమ్మా, మీకు చేసిన సాయం వల్ల ఆ అమ్మవారు మమ్మల్ని కూడా కరుణించి నా అజయ్ కోలుకుంటే నాకంతకన్నా కావాల్సిందేముంది? తప్పకుండా జరుగుతుంది దేవమ్మ. ఈరోజు మా కుటుంబంతో ఇంత ఆనందంగా మేమున్నామంటే దానికి కారకురాలివి నువ్వే. ఆ అమ్మవారి దయ నీ కుటుంబం మీద ఖచ్చితంగా ఉంటుంది. అజయ్ తొందరలోనే కోలుకుంటాడు. ఉంటాను. మంచిదమ్మా. నాన్న, అజయ్, భానమ్మ బతికే ఉందంట. వాళ్ళ దగ్గరకు వచ్చేసిందంట. వాళ్ళను కలుసుకుందంట. నువ్వు భాను గురించి ఆలోచించావు. తను లేదన్న విషయం తెలిసి నువ్వు ఎంతో బాధపడ్డావు. ఆ ఇల్లు బావుండాలమ్మా అని నాతో నువ్వు చెప్పావు. ఇప్పుడు నీ కోరిక ఫలించింది నాన్న. వాళ్ళంతా కలిసిపోయారు. చెప్పాను కదా నాన్న, మనం మంచి చేయాలనుకున్నాం. అక్కడ మంచి జరిగింది. ఆ మంచి నిన్ను కూడా కాపాడి మంచం మీద ఉన్న నిన్ను లేచేలా చేస్తుందని ఇప్పుడు నమ్ముతున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల నువ్వు త్వరగా కోలుకోవాలి.